ఇక్కడి నుంచి ఎవరినైనా అక్కడ పంపించండి, పంపిస్తే వాళ్ళకి చెప్పి మారుస్తారు, తిరిగి ఏ స్థలంలోకి రాకుండా దేవుడు కాపాడుతాడు. అప్పుడు ఆయన ఏం చెప్పాడు? భూలోకంలో నా సేవకులు ఉన్నారు, వారు బోధించిన బోధ లేక విత్తిన వాక్యము విని మారు మనసు పొందితే సరే, లేకపోతే నువ్వు ఎలా కనబడుతున్నావో నీ సహోదరులు కూడా అలాగే. ఏం మాట్లాడడం లేదు, మౌనంగా ఉండిపోయాడు. అగ్నిలో కాలిపోతా ఉన్నాడు. అగ్ని ఆరోగ్యం చాలంటే చనిపోవడానికి లేదు అక్కడ. బగబగ మండుతున్న అగ్ని కొనాల పడవేశాడు. అప్పుడు అంటున్నాడు, లాజరు కొనవేలుతో ఒక్క చుక్క నా నోట్లో వేస్తే నేను దాహాన్ని తీర్చుకుంటాను. లాజరు కొడుకులు దుర్వాసన కొడుతున్నాడు, జలబెంతో కోరుకుంటున్నాడు. ధనవంతుడు బల్ల నుంచి పడిన రొట్టె మెక్కలు తింటూ ఆకలి అంటూ ఉన్నాడు. ఆయన ఈయనేమనుకున్నాడు? నా కాళ్ళ దగ్గర కూర్చున్నాడు, నేను పడేసిన మొక్కలు తింటున్నాడు అని అనుకుంటున్నాడు. కానీ దేవుడు అక్కడ ఒక సాక్షిగా ఉండటానికి లాజరును అక్కడ తీసుకెళ్ళాడు. ధనవంతునికి సాక్షిగా ఉండటానికి. ధనవంతునికి దేవుని రాజ్యం గురించి తెలియదంటారా? తెలుసు. అయితే ధనగరం ఉంది, కొలగరం ఉంది, ఇంకా అతనిలో చాలా కోపం ఉంది, కోపిష్టి బాగా. కానీ దేవుడు ఒక అద్భుతం చేశాడు. లాజరుకి ఒక ఛాన్స్ ఇచ్చాడు. తన విట్నెస్, లాజరు యొక్క సాక్ష్యం. లాజరు ఎన్ని బాధలు పడినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని శరీరం మీద గాయాలైనా, పొండ్లు వచ్చినా, చెలిపింపుతో తన దేహాన్ని గోకుంటున్నా దేవుని స్తుతించడం మానలేదు, దేవుని గణపరచడం మానలేదు. దేవుని ఎంత నమ్మకంగా దేవుల్లో ఉన్నాడో తన నోటి మాటతో కూడా పాపం చేయకుండా, దూషించకుండా, ఎవరిని హేళన చేయకుండా అంత నమ్మకంగా ఉన్నాడో అది దేవుడు చూశాడు. లాజరు లాంటి వ్యక్తులు ఇంకా కొంతమంది ఉన్నారు భక్తులు. కానీ మర్మం ఏమిటి అంటే